అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లక్ష్మీ గారు రచించిన ఎదురింటి అమ్మాయి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కారులో నుంచి క్రిందకు అడుగు పెట్టగానే చల్లని గాలి రివ్వున పలకరించింది. ఎదురుగా మేము మొన్ననే కొనుక్కున్న ఇల్లు ఎవరు కట్టించారో గాని మంచి అభిరుచి ఉన్నవారు. ఆవరణంతా చక్కని పూల మొక్కలు, 3 బెడ్రూమ్లు, విశాలమైన వంటగది, అంతకంటే విశాలమైన హాలు, దానికి ఆనుకొని ఈశాన్యం వైపు దేవుడి గది, వెనుక పరిటిలో ఒకవైపు పళ్ల మొక్కలు, మరోవైపు పాదులతో పచ్చగా కలకల్లాడుతోంది. ఎప్పటినుంచో ఇటువంటి ఇల్లు కట్టుకోవాలని ఆశ. మా వారి ఉద్యోగరీత్యా ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అద్దిళ్లతో నానా పాట్లు పడ్డాము. చివరకు మా అబ్బాయికి ఈ ఊర్లో ఉద్యోగం రావటం, ఆయన రిటైర్మెంట్ కాస్త ముందుగానే తీసుకోవటంతో ఇక్కడే ఇల్లు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాము. మన అభిరుచికి తగ్గ ఇల్లు దొరకటం కష్టమనే నా అభిప్రాయాన్ని పటాపంచులు చేస్తూ మంచి వాస్తుతో అందుబాటు ధరలో ఇల్లు దొరికేసరికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. మా అబ్బాయి శ్రీవారు ట్రక్కు నుంచి సామాను కిందకి దించి సర్దుతూ ఉంటే నేను ఇల్లు కలయదిరుగుతూ పెరట్లోకి వెళ్లి బయటకు చూశాను. ఎదురింటి మేడ మీద కిటికీలోంచి ఎవరో అమ్మాయి ఇటువైపే చూస్తూ కనబడింది. నేను తనని చూస్తున్న విషయం గమనించగానే చటుక్కున లోపలికి వెళ్లిపోయింది. కొత్తగా వచ్చిన వారిని అలా కళ్లార్పకుండా చూడటం సహజమే కదా. నవ్వుకుంటూ లోపలికే వచ్చేశాను. ఆ 2 రోజులు ఇల్లు సర్దుకోవటం, సరుకులు తెచ్చుకోవటం వగైరాలతో సరిపోయింది. ఓ రోజు వంటగదిలో ఏదో సర్దుతూ ఉంటే బయట కొద్దిగా అలికిడి. ఎవరిని బయటికొచ్చి చూస్తే 20 ఏళ్ల అమ్మాయి మా మల్లెపూల మొక్క పూలను సవరిస్తూ కనబడింది. ఏమ్మా, ఎవరు కావాలి అన్నాను. నన్ను చూడగానే కంగారుగా పూలను వదిలేసి, మేము ఆ ఇంట్లో మేడపైన ఉంటామాంటీ. నా పేరు సౌజన్య. మీరు కొత్తగా వచ్చారు కదా, ఏమైనా అవసరమైతే మొహమాట పడకుండా అడగమని చెప్పి అమ్మ పంపింది అంది నెమ్మదిగా. మనసంతా హాయిగా అనిపించింది. ఇకనే ఇరుగు పొరుగు కూడా మంచివారే అన్నమాట. స్వాగతంగా అనుకొని, అలాగేనమ్మా, తప్పకుండా అన్నాను నవ్వుతూ. మరుసటి రోజు ఉదయాన్నే బకెట్ నిండా నీరు పట్టి చీపురు తీసుకుని బయటికెళుతూ ఉంటే, ఇప్పుడు నీకా పనులు అవసరమా? మోకాలు నొప్పులని 3 రోజులకి ఒకమారు మంచం ఎక్కుతూ ఉంటావు. ఏదో ఒకటి తెచ్చుకునే వరకు నిద్రపోవు కదా విసుక్కున్నారు మా ఆయన. చాలండి, పెద్ద చెప్పొచ్చారు. ఈ పనుల హడావిడిలో పడి 4 రోజుల నుంచి వాకిలి చిమ్మి ముగ్గు పెట్టలేదు. లక్ష్మీదేవికి కోపం రాదు? పని మనిషి దొరికే వరకు ఈ తిప్పలు తప్పవు. అయినా అడ్డమైన సలహాలు ఇచ్చే బదులు కాస్త సహాయం చేయొచ్చుగా. దానికి మాత్రం కదలరు. విసుక్కుంటూ బకెట్ మోసుకుని వీధి గేటు తీశాను. అప్పటికే కల్లాపు జల్లి చక్కని ముగ్గు వేసి వెళ్లబోతోంది సౌజన్య. ఎందుకమ్మా నీకు శ్రమ అన్నాను మొహమాటంగా. అబ్బే, శ్రమేం లేదండి. మా ఇల్లు తుడిచినప్పుడే మీది అలా చెయ్యి వేస్తున్నానంతే అంది నవ్వుతూ. ఎంత మంచి పిల్లో, వాళ్ల అమ్మా నాన్న అదృష్టవంతులు అనుకుంటూ లోపలికొచ్చేశాను. ఆ 4 రోజుల్లో సౌజన్య 4-5 సార్లొచ్చి ఏం కావాలో కనుక్కొని చిన్న చిన్న సలహాలు చేసి వెళ్ళింది. ఓసారి ఎదిరింట్లో సౌజన్య అమ్మగారనుకుంటాను పాలు పోయించుకుంటుంటే పోలికలు గుర్తుపట్టి పలకరింపుగా నవ్వాను. తను నవ్వింది. ఇక్కడ కాయగూరలు చవకగా ఎక్కడ దొరుకుతాయండి అన్నాను మాట కలుపుతూ. ఆమె నా వైపు కొత్తగా చూస్తూ, ఇక్కడికి కాస్త దూరంలో మార్కెట్ ఉందిగాని అక్కడికంటే ఇళ్లకు బళ్ల మీద వచ్చి అమ్మనే వాళ్ళ దగ్గరే చవక, పైగా ఆటో డబ్బులు మిగులును అంటూ. మీరెవరండి, ఎవరి తాలూకా అంది ఆరాగా. అదేంటండి, గుర్తుపట్టలేదా? ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చాం కదా అన్నాను మా ఇల్లు చూపిస్తూ. ఒక పక్క భయంగా ఉంది. నేను సౌజన్య అమ్మ అనుకుని ఎవరినో పలకరించేశానేమో అని. ఓ అవునా, ఈ 10 రోజులు ఊర్లో లేనండి, అందుకే తెలియలేదు. మీరేనా ఆ ఇల్లు కొనుక్కున్నది అంది ఆవిడ చిన్నగా నవ్వుతూ. నేను కొద్దిగా సిగ్గుగా, క్షమించండి, మీరు సౌజన్య అమ్మగారిని పొరబడ్డాను. ఈ ఇంట్లోనే ఉంటున్నామని ఆ అమ్మాయి చెప్పినట్టు గుర్తు అన్నాను. ఈసారి ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ, మా సౌజీ మీకు తెలుసా? మా అమ్మాయేనండి. మీరేం పొరపాటు పడలేదు. ఈ మేడ మీద ఇంట్లోనే అద్దెకుంటున్నాము అంది. ఇదేంటి, మొన్నేగా మా అమ్మగారు మీకేం కావాలో మొహమాట పడకుండా అడగమన్నారని ఆ పిల్ల చెప్పి, ఈవిడేమో ఊర్లో లేనంటున్నారు. కాస్త అయోమయంగా అనిపించి, వస్తానండి అని చెప్పి మా ఇంటికొచ్చేశాను. మరుసటి రోజు ఉదయం మేడ మీద పచార్లు చేస్తుంటే కనబడింది ఆ దృశ్యం.
మా వాడు జాగింగ్ నుంచి వస్తూ సెల్ జేబులో పెట్టుకోబోయి కింద పడేస్తే ఆ అమ్మాయి పరిగెత్తుకొనొచ్చి చేతికిచ్చింది. వీడు థ్యాంక్స్ చెప్పినట్టున్నాడు. ఆ అమ్మాయి నవ్వింది. చాలా చిన్న విషయమే, కాని మనసులో ఎక్కడో అలజడి. ఈ పిల్ల మా వాడిని ఆకర్షించడానికే ఇవన్నీ చేయటం లేదు కదా. అనుమానపు విత్తనం క్షణంలో వటవృక్షం అయిపోయింది. ఆ అమ్మాయి మా ఇంటికొచ్చినప్పుడల్లా లోపలకు గుచ్చి గుచ్చి చూడటం, ఏదో ఒక వంకన ఇంటికొచ్చి పలకరించడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు సైతం ఒకదాని వెంట ఒకటి గుర్తుకొచ్చి ఇంకాస్త సందేహాన్ని పెంచుతున్నాయి. అక్కడ నుంచి సౌజన్యను మరింత జాగ్రత్తగా గమనించసాగాయి. మా వాడు జాగింగ్కి వెళ్లే సమయానికే ఈ అమ్మాయి ముగ్గు వంకతో మా వాకిలి దగ్గర ఉండేది. వీడు పెరట్లో ఆఫీస్ ఫైల్స్ ముందేసుకుని కూర్చుంటే తను వాళ్ల మేడ మీద బట్టలు ఆరబెట్టడమో తీస్తూ ఉండడమో చేస్తూ ఉండేది. చూస్తూ ఉంటే ప్రతి విషయమూ మావాడి కోసమే చేస్తున్నట్టు కనబడుతోంది నాకు. ఏం చేసిందో ఏమో గాని ఆడపిల్లంటే ఆమెడ దూరం పారిపోయే మా వాడు సౌజన్యతో బాగానే మాట్లాడటం మొదలుపెట్టాడు ఈ మధ్య. అమ్మో, చూడటానికి అమాయకంగా ఉంటూ ఎంత వలపండుతోంది ఈ అమ్మాయి. ఒక్కడే వారసుడు, కాస్తో కూస్తో ఆస్తుంది, మంచి చదువు, చక్కని ఉద్యోగం. వీడిని చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అనుకుని ఉంటుంది. ఇలాగే వదిలేస్తే వ్యవహారం ఇంకా ముందుకెళ్ళిపోతుందేమో. మంచి ఇల్లు అనే సంబరపడినంతసేపు లేదు. ఈ పిల్ల ఇలా తగులుకుందేంట్రా భగవంతుడా అనుకున్నాను తల పట్టుకుని. ఆదివారం సాయంత్రం టీవీ చూస్తూ నేను మా వారు కబుర్లు చెప్పుకుంటుంటే సౌజన్య వచ్చింది. ఆంటీ, మా ఇంట్లో త్రిమూర్తుల వారి వ్రతం చేసుకున్నాము, అమ్మ ప్రసాదం ఇవ్వమంది అంది ప్లేట్ పట్టుకుని. అక్కడ పెట్టు అన్నాను. ఎంత మామూలుగా మాట్లాడదామన్నా అసహనం కనబడుతోంది నా మాటల్లో. తను మౌనంగా టేబుల్ పైన పెట్టి అవే దొంగచూపులు ఇల్లంతా చూస్తూ వెనుతిరిగింది. ఎప్పుడొచ్చాడో మా వాడు. సౌజీ అని పిలిచి నన్ను చూసి సౌజన్య అని తడబడ్డాడు. ఆ అమ్మాయి ఆగి మా వాడి వైపు చూసింది. మా ఫ్రెండు ఒక స్కూల్ పెట్టాడు, టీచర్స్ కావాలంట, నీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు తనతో. ఆ అమ్మాయి కళ్లల్లో ఒక్క క్షణం మెరుపు మెరిసి మాయమైంది. నాకా? జాబా అంది మెల్లగా. ఏ, ఇష్టం లేదా? బలవంతమేమీ లేదు. మా వాడు నొచ్చుకున్నాడు. అది కాదండి, నేను డిగ్రీ పూర్తి చేయలేదు అంది కొద్దిగా సిగ్గుతో. అదే, అసలు ఏ సబ్జెక్ట్ తీసుకున్నావు నువ్వు? వీడు వదలకుండా అడుగుతున్నాడు. నాకు చిరాకేసింది. వాళ్లు మాట్లాడుకుంటున్నది మామూలు విషయం అయినా ఆ అమ్మాయి పద్ధతి తెలిసాక నాకు నచ్చటం లేదు. ఏం చదివితే నీకెందుకురా, ఇష్టం లేదంటుంది కదా, వదిలేరాదు విసుగ్గా అన్నాను. ఇష్టం లేదు అనటం లేదు, సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి, కుదరదు అంటోంది. మా వారు మధ్యలోకొచ్చారు. నాకు కోపం నషాలాని కంటింది. ఈయనొకరు అవసరమైన విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు, ఇలాంటి వాటిల్లో ఎప్పుడు ముందుంటారు. దేవుడా, ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది? మనసులో రుసరుసలాడుతూ కూర్చున్నాను. లెక్కలు ఫైనల్ ఇయర్లో ఒంట్లో బాగోక చాలా రోజులు మానేశాను. మ్యాథ్స్ ఎగ్జామ్ సరిగా రాయలేకపోయాను. ట్యూషన్స్ పెట్టించుకొని చదవటానికి కుదరలేదు, అందుకే మానేశాను అంది తల ఉంచుకొని. ఓ, లెక్కలే కదా, మనసు పెట్టి చేస్తే చాలా సింపుల్గా నేర్చుకోగలవు. దానికెందుకంత భయం? ఈసారి మార్చికి కట్టేయ్, ఇంకో 2 నెలల టైం ఉంది కదా. నీకు డౌట్స్ ఉన్నవి సాయంత్రం పూట నన్ను అడిగితే నేను చెప్తాను. మా వాడు అభయం ఇచ్చేశాడు. ఆ అమ్మాయి చిన్నగా తలూపి వెళ్ళిపోయింది. నీకెందుకురా లేనిపోని పెత్తనాలు? ఆఫీస్ నుంచి ఇంటికి రావడమే అలసిపోతావు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటావు? వాళ్ల గొడవేదో వాళ్ళు పడతారు, మనకెందుకురా అన్నాను విసుగ్గా. పోనీలేమ్మా, ఒకళ్లకు మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. ఓ 2 నెలలు అంతే కదా అన్నాడు తేలిగ్గా. వాడు చెప్పింది కూడా కరెక్టే కదోయ్, పైగా నువ్వే తగ మురిసిపోయేదానివి. ఆ పిల్ల ఎంత మంచిదో అంటూ. ఇలా అయినా సహాయం చేయి నువ్వు అన్నారు మా ఆయన. నేను తల పట్టుకున్నాను. అయ్యో, మీకు అర్థం కావటం లేదు దాని మాయలు. ఇప్పటి వరకు ఏదో ఒక వంకతో అప్పుడెప్పుడో వస్తోంది. రేపటి నుంచి పరిచయం పెంచుకొని సరాసరి గదులన్నీ తిరుగుతుంది. ఇలా వదిలేస్తే రేపు మాపు వాడి చేత ఆ పిల్లను ప్రేమిస్తున్నాను, పెళ్లి చెయ్యండి అని మాకే చెప్పిచ్చేస్తుంది. ఇక లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాల్సిందే. వీళ్ళెవరూ నా మాట వినేలా లేరు. నేనే జాగ్రత్త పడాలి. గట్టిగా ఒక నిశ్చయానికి వచ్చేశాను. అప్పటికప్పుడు ప్రక్కవాళ్ళ పని మనిషికి పెద్ద మొత్తంలో జీతమిచ్చి వాకిలి తుడవడానికి కుదిర్చేశాను. మరుసటి రోజు సౌజన్య రావడానికి మునిపే గేటు దగ్గర తారట్లాడి తను రాగానే,
ఇక మీదట నువ్వు ముగ్గు వెయ్యక్కర్లేదు. నీకెందుకు శ్రమ? పని మనిషిని పెట్టేశాన్లే అని ఖచ్చితంగా చెప్పేశాను. ఆ అమ్మాయి మొహం పాలిపోయింది. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. 2 రోజులు పోయాక పుస్తకాలు పుచ్చుకొని ఇంటికొచ్చింది సౌజన్య. మా వాడు చూడకుండా పక్కకు పిలిచి, చూడమ్మా, వాడసలే అలసిపోయి వస్తాడు. నువ్విలాంటి లంపటాలు తగిలించుకో. అయినా పెళ్లి కావలసిన పిల్లవి. మాటిమాటికి ఇలా నువ్వు మా ఇంటికొస్తే రేపన్న రోజు నీకు మాకు మాటొస్తుంది. అసలే లోకులు కాకులు. ఇక నువ్వు రాకు అని మొహానే చెప్పేశాను. కళ్ళనీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఏడిస్తే ఏడ్చిందిలే. అంత్యనిష్ఠురం కంటే ఆది నిష్ఠురం మేలన్నారు అని సరిపెట్టేసుకున్నాను. ఆ తరువాత ఆ పిల్ల 4 రోజులు నా కళ్ళ పడలేదు. ఒకవైపు మనసు బాధపడినా ఇలాంటివి వదిలించుకున్నందుకు ఎక్కువ శాతం సంతోషంగానే అనిపించింది. కానీ ఆ సాయంత్రం సౌజన్య మేనత్త మా ఇంటికొచ్చింది. సౌజన్య వాళ్ళు అద్దెకుంటున్న ఇల్లు ఆవిడదే. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్ళీ ఈవిడెందుకొచ్చింది అనుకుంటూ మర్యాద కోసం ఇంట్లోకి పిలిచి కూర్చోపెట్టాను. ఆ మాట ఈ మాట అయ్యాక, మా సౌజన్య ఏమైనా తప్పుగా ప్రవర్తించిందా అమ్మా? రావద్దు అన్నారటగా అంది ఆవిడ. హఠాత్తుగా ఆవిడ ఆ ప్రస్తావన తీసుకొచ్చేసరికి నాకేం మాట్లాడాలో తోచలేదు. అది కాదండి, పెళ్లి కావాల్సిన పిల్ల. చీటికి మాటికి ఇంటికొస్తుంటే నలుగురు ఏమనుకుంటారోనని నేనే రావద్దని చెప్పాను అన్నాను నసుగుతూ. ఆవిడ కాసేపు మౌనంగా ఉండి తర్వాత మెల్లగా నిట్టూరుస్తూ, ఈ మాట నేను చెప్పాను, కానీ వినదే. మీరేమనుకోనంటే చిన్న విషయం. ఇప్పుడు మీరున్న ఇల్లు ఒకప్పుడు సౌజన్య వాళ్ళదే. అక్కడే పెరిగింది. వాళ్ళ అమ్మా నాన్న ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు. ఆడపిల్లల పెళ్లిళ్ళు, బాధ్యతలు, వ్యాపారంలో నష్టాలు అన్నీ కలిసి అప్పుల పాలైపోయాడు వాళ్ళ నాన్న. తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మేసుకున్నారిల్లు. దీనికి మాత్రం ఆ ఇంటి మీద భ్రమ తీరలేదు. ఆ ఇల్లు తమది కాదన్న నిజం తట్టుకోలేకపోతోంది. ఇంతకు ముందు ఇల్లు కొన్నవాళ్లు ఎక్కువగా తాళాలు వేసేసి అమెరికాలో వాళ్ళ కొడుకు దగ్గరే ఉండేవారు. పైగా దీన్ని తమ పిల్లలాగే చూసుకున్నారు. వాళ్ళు ఇల్లు అమ్మేశారని తెలిసి బెంగ పడిపోయింది పిల్ల. రోజు ఇల్లు వాకిలి తుడిచి ముగ్గేస్తుంది. ఎంత చెప్పినా వినదు. మీరొచ్చాక వాళ్ళమ్మ ఎన్నిసార్లు మీ ఇంటికి వెళ్లొద్దని చెప్పినా మన ఇంటికి వెళితే ఏమిటి తప్పు అని వాదిస్తుంది. కాని మానలేదు. మొన్న ఏమైందో ఏమో కాని 2 రోజులు ఏడుస్తూ పడుకుంది. ఎంత అడిగినా చెప్పలేదు. చివరకు బుజ్జగిస్తే ఇంటిగలవాళ్లు మన ఇంటికి రావద్దన్నారని వెక్కుతూ చెప్పింది. అలా అని మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. మీరు చెప్పింది సబబే. చిన్నపిల్ల, దీనికే అర్థం కావటం లేదు. ఒక పక్క దానికి సంబంధాలు కూడా వస్తున్నాయి. ఏదో ఒకటి కుదిరితే 3 ముళ్ళు వేయించేస్తాం. అప్పుడైతే అత్తవారింటికి వెళ్లి ఆ సంసారంలో పడిపోతుంది. అందుకని పిల్లను నిన్ననే వాళ్ల మావయ్య ఇంటికి పంపించేసింది వాళ్ళమ్మ. ఆడపిల్ల తల్లి కదా, ఏం గొడవ జరిగిందో మీరేమనుకున్నారో అని నన్ను పంపింది. పిల్ల ఏమైనా బాధపడితే పెద్ద మనసు చేసుకుని క్షమించండమ్మా అంది ఆవిడ. నా మనసంతా చేదుగా అయిపోయింది. అయ్యో, అంత మాట ఎందుకండి? లోకం తీరు బాగలేదని ముందు జాగ్రత్తగా చెప్పాను. చిన్నపిల్ల, తన తప్పేం లేదు అన్నాను బాధగా. ఆవిడ వెళ్ళిపోయాక చాలాసేపు ఆలోచనలో పడిపోయాను. ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడింది. ఎక్కువ ఆలోచించి తప్పు చేశానా అని కొంతసేపు మదనపడినా ఇంటి మీద మోజుతో రేపు నేను అనుకున్నంత పని చేసినా చెయ్యొచ్చుగా. అసలే వీడు అమాయకుడు, ఏదైనా మనవంచుకే అనుకోవాలి అని అంతరాత్మ గొంతు నొక్కేసి లోపలికి వెళుతుండగా మా వాడి ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతున్న మాటలు వినబడి ఆగిపోయాను. అరే, నీకు చెప్పాను కదరా, ఎదురింట్లో సూపర్ ఫిగర్ ఉంది. ఈ మధ్య జాగ్రత్తగా లైన్లో పెడుతున్నాను. ఇంకో 2-3 రోజుల్లో పడిపోతుంది. నేను షాక్తో కళ్ళు తిరిగినట్టయి నేల మీద కూలబడిపోయాను. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.